హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఒకసారి మ్యాప్ డిస్ప్లే చేయండి. లాస్ట్ వీక్ పౌల్ గారు ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం? పౌల్ గారు ఎక్కడున్నారు? ఎఫెస్లో అనండి, గట్టిగా చెప్పాలి. ఒకసారి 19వ అధ్యాయం 21వ వచనంలోకి రండి. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 21వ వచనంలోకి రండి. ఇలాగు జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకయా దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనస్సులో ఉద్దేశించి. కనిపిస్తుందా మ్యాప్? పౌలు గారు ఎక్కడున్నాడు? ఎఫెస్లో ఉన్నాడు. జూమ్ చేయొచ్చా? దాన్ని ఏమన్నా జూమ్ చేయొచ్చా? కనిపిస్తుంది ఎఫెస్? ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? యెరూషలేముకి వెళ్ళాలనుకున్నాడు కదా. యెరూషలేముకి వెళ్ళాలి, ఎఫెస్ నుంచి యెరూషలేముకి కిందికి రావాలి. కానీ వేరే రూట్లో వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. వేరే రూట్లో వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఏ రూట్లో వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు? మాసిదోనియా అకయా దేశముల మీదుగా. ఇప్పుడు చూడండి, పౌలు గారు ఇక్కడ ఉన్నారు ఎఫెస్లో, డైరెక్ట్గా యెరూషలేముకి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? మాసిదోనియా అకయా ఈ ప్రాంతాల మీదకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ ప్రాంతాల మీదకి వెళ్ళాలనుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి యెరూషలేముకు వెళ్ళాలనుకుంటున్నాడు. అంటే పైనుంచి కిందకి రాకుండా పైనుంచి మళ్ళీ అలా తిరిగి మళ్ళీ కిందకి రావాలి అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు అంటే, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25వ వచనము తీయండి ఫాస్ట్గా. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు. ఎక్కడికి వెళ్తున్నారు? ఓకే, యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును. ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకు వెళుతున్నాడు. యెరూషలేములో ఉన్న పేదవాళ్ల కోసము మాసిదోనియాలో ఉన్నవాళ్ళు, అకయాలో ఉన్నవాళ్ళు కొంత చందా పోగు చేశారంట, కొంత ఫండ్ పోగు చేశారు. ఇప్పుడు చూడండి, పౌలు గారు డైరెక్ట్గా కిందకి యెరూషలేముకు వెళ్ళిపోకుండా మాసిదోనియా అకయా ప్రాంతాలకు ఎందుకు వెళుతున్నాడు అంటే, దేర్ ఈస్ సమ్ ఫండ్ కలెక్టెడ్ బై మాసిదోనియన్ చర్చెస్. మాసిదోనియా అకయా ప్రాంతాల వాళ్ళ చేత కొంత ఫండ్ ఉంది. ఆ ఫండ్ తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం తీయండి. నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు ఎక్కడికి పంపుతానన్నారు? చూడండి, మాసిదోనియా ప్రాంతంలో కొంచెం చందా, అకయా ప్రాంతంలో కొంచెం. ఇప్పుడు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? ఏ పత్రిక చదివాం మనము? కొరింథీయుల పత్రిక. చూడండి, కొరింథీ సంఘంలోంచి కొంత ఫండ్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు 22వ వచనంలోకి వద్దాం. 22వ వచనం. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను వారిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. ఇంకా ఎఫెస్సులో కొంతకాలము ఉండడానికి ఇష్టపడ్డాడు పౌలు గారు. మాసిదోనియాకి ఎవరిని పంపించారు? తిమోతి గారిని, ఎరస్తు గారిని పంపించారు. 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి. దేని గురించి అల్లరి కలిగిందంట? దేని గురించి? క్రీస్తు మార్గము అనేది మతము కదా, మార్గం అంటున్నారేంటి వాళ్ళు? పౌలు మతాన్ని బోధిస్తున్నాడు కదా, అక్కడ మార్గము అని అంటున్నారేంటి వాళ్ళు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. అసలు క్రైస్తవ్యం అనేది మతము కదా, మార్గము అని బోధిస్తున్నారేంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనము. యేసు నేనే మార్గమును సత్యమును. చూడండి, స్వయంగా యేసుక్రీస్తు వారే నేను మార్గాన్ని అని స్థిరపరుస్తాం.
యేసుక్రీస్తు వారే స్వయంగా మార్గాన్ని అని స్థిరపరుస్తా ఉన్నారు. ఆ రోజుల్లో పౌలు బోధిస్తా ఉన్న బోధని లేదా అపోస్తులు బోధిస్తా ఉన్న బోధని ఇతరులు, అన్యులు వాళ్ళు దాన్ని మతముగా చూడలేదు, వాళ్ళు మార్గముగా చూశారు. ఏదైతే దేవాతి దేవుడు కోరుకున్నాడో మార్గముగా బోధించబడాలి అని అదే ఆ రోజు జరిగింది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, 2వ అధ్యాయం 2వ వచనము తీయండి ఫాస్ట్గా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మరియు ఏంటంట? సత్య మార్గము. చూడండి, మార్గము అనేది ఒకటి ఉంది. మొదట అది క్రీస్తు మార్గము. ఏంటది? మళ్ళీ చెప్పండి. ఆ క్రీస్తు మార్గమే పేతురు చెప్తా ఉన్న మాటల్లో సత్య మార్గము. క్రీస్తు మార్గమే పేతురు చెప్తా ఉన్న మాటల్లో సత్య మార్గము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనము, 10వ అధ్యాయము 19వ వచనము. సహోదరులారా, ఏంటది? చూడండి, క్రీస్తు మార్గము మొదటిది. రెండవ మార్గం ఏంటి? సత్య మార్గము. దాన్ని ఎవరు ప్రతిష్ఠించారంట మన కోసము? స్వయంగా యేసుక్రీస్తే ప్రతిష్ఠించాడు. ఆయన ఏమంటా ఉన్నాడంటే, నేనే మార్గమును సత్యమును జీవన, ఐ యామ్ ద వే, నేనే మార్గాన్ని. ఆ మార్గము ఎలాంటి మార్గమై ఉంది? అది సత్య మార్గమై ఉంది. ఇట్ ఈస్ అ వే ఆఫ్ ట్రుత్. దాన్ని ఎవరు ప్రతిష్ఠించారు? క్రీస్తే ప్రతిష్ఠించాడు. దాని ద్వారా సంఘము కట్టబడింది. ఆ క్రీస్తు పునాది మీద సంఘము అప్పుడు కట్టబడింది, ఈరోజు కూడా కట్టబడతా ఉంది. అయితే ఆ మార్గము గురించి అల్లరి రేగిందంట. ఆ మార్గము గురించి అల్లరి రేగింది. అయితే చాలా మందికి కొన్ని మార్గాలు నచ్చవు, కొన్ని వేస్ నచ్చవు. అప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది అంటే అల్లరి రేగుతుంది. ఈరోజు భారతదేశంలో కూడా ఈ మార్గము నచ్చక చాలా అల్లరి జరుగుతూ ఉంది. ఈరోజు భారతదేశంలో కూడా ఈ మార్గము నచ్చక అల్లరి జరుగుతూ ఉంది. ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది దీన్ని మతము అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? మతము అని అనుకుంటున్నారు. మార్గము అనే విషయము వారికి తెలియదు. చాలామంది దాన్ని ఏమనుకుంటున్నారు? మతము అనుకుంటున్నారు. మార్గం అనే విషయము తెలియక పొరబడి ఈ రోజుకి కూడా అల్లరి రేపుతున్నారు. ఆ రోజు పౌలు సమయంలో కూడా అల్లరి రేపబడింది. ఎలాంటి అల్లరి రేపబడింది? 24వ వచనంలోకి వెళ్దాం. 24వ వచనం. ఏలయనగా దేమేత్రియాను ఒక కంసాలి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. దెమెత్రియా అని ఒక వ్యక్తి ఉన్నాడంట. అతను ఎవరు? కంసాలి. అంటే ఇంకా విపులంగా చెప్పాలి అంటే గుడులు తయారు చేస్తూ ఉంటాడు, గుడులు నిర్మిస్తూ ఉంటాడు, మేస్త్రీ టైప్ అన్నమాట. ఏం పేరు అతని పేరు? దెమెత్రియా. ఎవరి గుళ్ళు తయారు చేస్తూ ఉన్నాడు? అర్తమీదేవి అనే గుడులు. ఏం గుడులు అవి? అర్తమీదేవికి ఇంకొక పేరుంది, డయానా. డయానా అనండి, గట్టిగానండి. ఈ అర్తమీదేవి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ అర్తమీదేవి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ డయానా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, అది డయానా ఫోటో. జూమ్ అవుట్ చేసేయండి. జూమ్ ఇన్ అయినట్టుంది. జూమ్ అవుట్ చేసే కనిపిస్తుందా? అర్తమీదేవి, డయానా ఆమె పేరు. ఏం పేరు? ఇంకా జూమ్ అయిపోయింది అది, ఇంకా తగ్గించండి. అర్తమీదేవి, డయానా అనండి. సో ఈ డయానాని వీళ్ళు ఎందుకు కొలుస్తారు అంటే, పిల్లలు పుట్టడం కోసం పూజించే వాళ్ళు. ఎవరు? పిల్లలు పుట్టడం కోసం పూజిస్తూ ఉండేవారు. ఇంకొకటి, వీళ్ళు ఆ కల్ట్ని కొలవడానికి రీజన్ ఏంటి అంటే సెక్షువాలిటీస్ అన్నమాట. అంటే ఎవరికైతే సెక్షువల్ పవర్ లేదో అలాంటి వాళ్ళు కల్ట్ లాగా ఏర్పడి ఆ దేవతని కొలిచేవారు. ఆ రోజుల్లో ఈ అర్తమీదేవి, డయానా చాలా ఫేమస్. ఈ డయానా ఆ రోజుల్లో చాలా ఫేమస్. అయితే ఈ డయానాకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎఫెస్లో ఉంది. ఈ డయానా దేవికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎఫెస్లో ఉంది. తనకు అక్కడ ఒక మంచి టెంపుల్ ఉంది. నెక్స్ట్ ఫోటో చూడండి, టెంపుల్ కనిపిస్తుంది. ఇది అర్తమీదేవి. కనిపిస్తుందా? చూడండి, బబుల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, స్త్రీలకి సంబంధించిన రొమ్ములు అన్నమాట.
ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఫోటో చూడండి. డయానా, తన పేరు డయానా. నెక్స్ట్ ఫోటో. ఇది తన గుడి, అర్తమీదేవికి సంబంధించిన గుడి, డయానాకి సంబంధించిన గుడి. సో ఈ గుడి కట్టింది బహుశా ఆయన అయి ఉంటాడు. ఆయన పేరేంటి? దేమేత్రియా అనండి. ఈ దేమేత్రియా ఏం చేస్తాడంటే ఇలాంటి గుళ్ళు కడతా ఉంటాడు. ఇలాంటి గుళ్ళు కడుతున్నప్పుడు ఏమొస్తుంది? ఆయనకి పేమెంట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, పౌలు గారు అక్కడ క్రీస్తు మార్గాన్ని ప్రకటిస్తుంటే జనులంతా విగ్రహారాధన విడిచిపెట్టి, ఈ దేవతను ముఖ్యంగా విడిచిపెట్టి వాళ్ళు వేరే మార్గానికి వెళ్ళిపోతున్నారు, క్రీస్తు మార్గానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దేనికి గండిపడుతుంది? జనాలు ఎక్కువ మంది ఆరాధిస్తే ఎక్కువ గుళ్ళు కట్టవచ్చు. ఎక్కువ గుళ్ళు కట్టాలంటే ఎవరి దగ్గరికి వస్తారు? అయ్యా గుడి కట్టి పెట్టని ఎవరికి వస్తారు? దేమేత్రియా లాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. బహుశా ఈ గుడి కట్టే కంసాలులందరికీ ప్రెసిడెంట్ ఏమో, ఆ యూనియన్ ప్రెసిడెంట్ ఏమో ఆయనకి. ఈ గుడి కట్టే కంసాలందరికీ యూనియన్ ప్రెసిడెంట్ ఏమో. చూడండి, ఈ గుడి అప్పట్లో 7 వండర్స్లో ఒకటంట. 7 వండర్స్లో ఒకటి. ఇప్పుడు మనకి 7 వండర్స్ ఉన్నాయి కదా, తాజ్మహల్ లాగా. అట్లాగా ఆ రోజుల్లో 7 వండర్స్లో ఒకటి. ఆ పిల్లర్స్ ఒక్కొక్కటి 60 ఫీట్ హైట్ ఉంటాయి అంట. 60 ఫీట్ హైట్ ఉంటాయి. 127 పిల్లర్స్ ఉండేవి అప్పట్లో, ఇప్పుడు లేవు. ఎఫెసు ప్రాంతంలో ఉన్న పెద్ద గుడి, ఎఫెసు ప్రాంతంలో హెడ్ క్వార్టర్స్ అన్నమాట. ఆ రోజుల్లో ఆసియా ఖండమంతా గుడులు ఉండేవి, కానీ పెద్ద గుడి అక్కడ ఉండేది. ఆసియా ఖండమంతా గుడులు ఉండేవి, పెద్ద గుడి ఎఫెసు ప్రాంతంలో ఉండేది. దేనికోసం పూజించేవారు డయానాని? పిల్లలు పుట్టడం కోసం లేదా సెక్షువాలిటీస్ కోసం పూజించేవారు. అయితే ఈ గుడి ఆ తర్వాత కాలంలో కాలగర్భంలో కలిసిపోయింది. 1869లో మళ్ళీ ఆర్కియాలజిస్టులు తవ్వినప్పుడు మళ్ళీ ఆ గుడి బయటికి రావడం జరిగింది. అయితే అప్పటి నుంచి అక్కడ ఏమీ జరగట్లేదు. కానీ ఈ గుడికున్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ డయానా ఎవరైతే ఉందో ఆమె డైరెక్ట్గా ఆకాశంలోంచి వచ్చి భూమి మీదకి వచ్చేసిందంట. ఎక్కడి నుంచి? ఆమె తండ్రి గారి పేరు జియూస్. తండ్రి గారి పేరు, ఈమెకు ఒక బ్రదర్ ఉన్నాడు, కవల సహోదరుడు, ట్విన్ బ్రదర్. ఆయన పేరు అపోలో. అపోలో డయానా బ్రదర్ అండ్ సిస్టర్. మొన్న ఒక అపోలో గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? ఒక అపోలో పేరు చెప్పుకున్నాం, గుర్తుందా? సో ఆ అపోలో పేరు ఉన్న దేవుడు అన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఇది ఒక కల్ట్ టైప్ ఆఫ్ వర్షిప్ అన్నమాట. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆ రోజుల్లో రాజులు, వ్యాపారులు, బాగా డబ్బున్న వాళ్ళు అందరూ వచ్చి ఆ గుడి దగ్గర తమ డబ్బును దాచుకునేవారంట. ఆ రోజుల్లో బ్యాంక్ లాగా ఫీల్ అయ్యేవారు ఆ గుడిని. చాలామంది రాజులు, వ్యాపారులు, డబ్బున్న వాళ్ళు వచ్చి అక్కడ డబ్బుని దాచుకునేవారంట ఆమె దగ్గర. ఆమె ప్రొటెక్ట్ చేస్తుంది ఆ డబ్బుని అని చెప్పి ఫీల్ అయ్యేవారంట. ఇప్పుడు ఆలోచన చేయండి, అలాంటి గుడి కలిగిన ప్రాంతము ఎఫెసు ప్రాంతము. ఆ ఎఫెసు ప్రాంతంలో పౌలు గారు చక్కగా తన సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే పౌలు గారు ఎప్పుడు ఈమె పేరు ఎత్తలేదు. ఎప్పుడైనా ఎత్తాడా? ఇప్పటి వరకు మనం చదివాం కదా, అసలు ఈమె పేరు ఎక్కడా పౌలు గారు ఎత్తలేదు. కేవలం ఆయన సువార్త పరిచర్య ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆయన సువార్త పరిచర్య ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడో వీళ్ళ బిజినెస్కి గండిపడింది. ఎప్పుడైతే ఆయన సువార్త పరిచర్య ఆయన చేసుకుంటూ వెళ్ళాడో వీళ్ళ బిజినెస్కి గండిపడింది. సువార్త పరిచర్య ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది. మనము ఇతర దేవుళ్ళని తిట్టే పని లేదు. చాలామంది నేర్చుకోవాల్సిన విషయము, ఇతర దేవతలను, విగ్రహాలను తిట్టాల్సిన పని క్రైస్తవులుగా మనకి లేదు. అపాలజెటిక్స్ అయినా కూడా వేరే వాళ్ళని తిట్టాల్సిన పని మనకు లేదు. సత్యాన్ని మాత్రమే బోధిస్తే చాలు. ఆ రోజు పౌలు సత్యాన్ని బోధించినప్పుడు ఇవన్నీ మూతబడుతున్నాయంట. అప్పుడు ఆ గుడులకు సంబంధించిన యూనియన్ లీడర్ దెమెత్రి ఏం చేశాడంటే వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగ చేయను. బాగా లాభం వస్తుందంట ఆయనకి. 25వ వచనం చదవండి. 25వ వచనం. ఏం చేశాడంటే ఆయన అలాంటి పని చేస్తా ఉన్న ఇతరులు గుంపు కూర్చాడంట. యూనియన్ ఫామ్ చేశాడు. ఫామ్ చేసి వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు. ఏమని రెచ్చగొడుతున్నాడు చూడండి. అయ్యలారా, ఈ పని వలన బహుబాగుగా కలుగుచున్నదని మీకు తెలియను. దేవతలు కావని ఈ పౌలు చెప్పి
ఎఫెస్సులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు విని ఉన్నారు. గాక తృణీకరింపబడి ఏమన్నాడు దమెత్రి? ఏమన్నాడు? వచ్చి వాళ్ళందరినీ పోగు చేశాడు. పోగు చేసి పౌలు వలన, ఎవరి వలన? పౌలు వలన మన దేవతకి ఇబ్బంది వచ్చేలాగా ఉంది. మంచి విషయం చెప్పాడు చూడండి. మహాదేవి అయిన అర్తెమి దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా యందంతటను భూలోకమందును పూజింపబడుతున్న, మొత్తం వరల్డ్ పూజిస్తుందంట ఆ టైంలో. ఆ దేవతని వరల్డ్ పూజిస్తుందంట. మన బిజినెస్కి వ్యాప్తంగా గండిపడేలాగుంది. ఎవరి వల్ల? పౌలు వల్ల. పౌలు ఏమీ చెప్పలేదు. పౌలు ఆమె పేరు కూడా తీయలేదు. కేవలం పౌలు ఏమన్నాడంటే ఆ విగ్రహాల జోలికి పోవద్దు అని అన్నాడేమో బహుశా. అంతకు మించి పెద్దగా మాట ఏమీ మాట్లాడలేదు. కేవలం పౌలు సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. కేవలం పౌలు మార్గాన్ని బోధించుకుంటూ వెళ్ళిపోయాడు. కేవలం పౌలు సత్య మార్గాన్ని బోధించుకుంటూ వెళ్ళిపోయాడు. కేవలం పౌలు క్రీస్తును గూర్చి మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళాడు. కానీ ఆపోజిట్ సైడ్లో స్టార్ట్ అయింది. అక్కడ ఆడియన్స్ తగ్గిపోయారు. మీకు చాలా రోజుల క్రితం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు తాగుబోతులు. ఒకడు మారు మనసు పొంది క్రైస్తవుడయ్యాడు. ఈ రెండో వాడు వచ్చి పాస్టర్ మీద దెబ్బలాడుతున్నాడు. అంటే ఎందుకు? వీడు తాగే పార్ట్నర్ పోయాడని. నీ వల్లే మా పార్ట్నర్ పోయాడు, లేదంటే రోజు ఇద్దరం కూర్చొని తాగేవాళ్ళము అని. చూడండి, క్రిస్టియానిటీ ఎఫెక్ట్స్ ద బిజినెసెస్. సమ్ టైమ్స్ ఇట్ ఎఫెక్ట్స్ కల్ట్ బిజినెసెస్. కొన్ని కల్ట్ బిజినెస్లు ఉంటాయి, వాటిని ఎఫెక్ట్ చేస్తుంది. తాగుబోతులందరూ మారిపోయారు అని ఏమైపోవాలా వైన్ షాపు? హల్లెలూయా. వ్యభిచారులందరూ మారిపోయారు అనుకోండి, ఏమైపోవాలా? డ్రగ్గిస్టులందరూ మారిపోయారు అనుకోండి, ఏమైపోవాలా? డ్రగ్ బిజినెస్ చేసేవాళ్ళు. ఈ మార్గము సత్య మార్గము. ఈ మార్గము క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గము. ఈ మార్గములో కల్ట్కి అవకాశము లేదు. ఈ మార్గములో త్రాగుబోతులకి అవకాశము లేదు. ఈ మార్గములో లోబులకి అవకాశము లేదు. ఈ మార్గములో వ్యభిచారులకి అవకాశము లేదు. ఈ మార్గం ఏం చేస్తుంది అంటే అక్కడ చెడిపోయిన వారిని వెదకి రక్షించి వారికి రక్షణ భాగ్యాన్ని కలుగజేసి వారిని చక్కటి మనుషులుగా చేసి సమాజంలోకి విడిచిపెడుతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? చూడండి, ఎప్పుడైతే ఇది జరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే ఈ మార్గము ప్రబలముగా ముందుకు వెళుతూ ఉంటుందో, ఆపోజిట్ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆపోజిట్ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందో, జాగ్రత్తగా వినాలి, ఎప్పుడైతే ఆపోజిట్ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఏముంటాయి? ఆ డబ్బులతోటి ఏమీ తెలియని అమాయకుల్ని కొంతమందిని రెచ్చగొడతారు. వాళ్ళే పిచ్చోళ్ళలాగా జెండాలు పట్టుకొని మన చర్చిల దగ్గరకు వచ్చి అరుస్తుంటారు. వాళ్ళకేమీ పెద్ద జ్ఞానం ఉండదు పాపం. వాళ్ళు కూడా సమాజంలో కింది స్థాయి వ్యక్తులు అయి ఉంటారు. మొన్న ఒక సందర్భం కాదు కానీ ఒకటి చెప్తున్నాను. ఒక పొలిటికల్ మర్డర్ జరిగింది 2019లో కర్నూలు దగ్గర. ఓకే, 2017లో అనుకుంటా. సో 2025, ఇప్పుడు ఆల్మోస్ట్ 8 years తర్వాత ఆ మర్డర్ చేసిన వాళ్ళు 11 మందికో 12 మందికో లైఫ్ సెంటెన్స్ పడింది. ఏం పడింది? లైఫ్ సెంటెన్స్ పడింది. ఆ మర్డర్ చేయించిన ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, మర్డర్ చేసిన వాళ్ళు లైఫ్ సెంటెన్స్ అయ్యారు. నేను వాళ్ళని చూస్తూ ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీస్ని చూస్తూ ఉన్నాను. పాపం ఏడుస్తూ ఉన్నారు, గట్టిగట్టిగా ఏడుస్తూ ఉన్నారు. చేయించిన వాడు, చేసిన వాళ్ళు, వాళ్ళందరినీ, వాళ్ళ పేర్లు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ నేను కనుక్కుంటే అందరూ SC ST చిన్నవాళ్ళు, తెలియని వాళ్ళు, చిన్నపిల్లలు. ఒకడు రెచ్చగొడతాడు, డబ్బుతో రెచ్చగొడతాడు, కింద వాళ్ళు రెచ్చిపోతారు.
ఈరోజు దెమెత్రియా చేసింది కూడా అదే. దెమెత్రియా గుంపు కట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అమ్మో మన దేవతకి ఇబ్బంది అవుతుంది. ఏమవుతుంది? మన దేవతకి ఇబ్బంది అవుతుంది. కానీ ఇదే ఏంటి ఇబ్బంది? దెమెత్రియా అసలు అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? అతని పర్సుకి ఇబ్బంది. కానీ సెంటిమెంట్ని ఎట్లా రెచ్చగొడుతున్నాడు చూడండి. లోకమంతటా పూజించబడుతున్న మన దేవతకి ఇబ్బంది కలిగింది, మన ధర్మం ప్రమాదంలో ఉంది. రెచ్చగొడతారు, చిన్నపిల్లలు రెచ్చిపోతారు, టీనేజర్స్ రెచ్చిపోతారు. క్రైస్తవ యవనస్తులకు చెప్పేది అదే. ఇప్పుడు కూడా 2-3 బయలుదేరారు మన దగ్గర, A² అని చెప్పి. వాళ్ళ పేర్లు వద్దులేండి, నా నోటితోటి చెప్పడం చిరాకు. వాళ్ళ పేర్లు పిల్లల్ని రెచ్చగొడుతున్నారు. రెచ్చిపోవద్దు. తొడలు కొట్టడము, మీసాలు తిప్పడము, రెచ్చగొట్టడము, ఊచకోతలు కోయటము క్రైస్తవ ధర్మము కాదు. ఇది క్రిస్టియానిటీ కాదు. అలా ఎవరు చెప్పినా సరే వాడు క్రైస్తవుడు కాదు. మనము రెచ్చిపోవటానికి వాళ్ళు ఎందుకు రెచ్చగొడతారు మనల్ని? పాకెట్ కోసం. సరదాగా ఆ రెచ్చగొడుతున్న వ్యక్తికి హాయ్ అని మెసేజ్ పెట్టా. హాయ్ అని మెసేజ్ కానీ పెట్టంగానే రిప్లై ఏం రావాలి కదా. హాయ్ అని మెసేజ్ పెట్టంగానే ఫోన్పే స్కానర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, నెంబర్ ఇస్తాను మీకు. ఇట్ ఈస్ అబౌట్ దేర్ పాకెట్. వాళ్ళు డబ్బుల కోసం రెచ్చగొడతారు, వాళ్ళ ధనం కోసం రెచ్చగొడతారు, వాళ్ళ వ్యాపారం కోసం రెచ్చగొడతారు, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం రెచ్చగొడతారు. మనము రెచ్చిపోవడానికి వీలు లేదు. చూడండి, పౌలు మార్గాన్ని బోధిస్తూ ఉంటే వాళ్ళ ఇన్కమ్కి దెబ్బపడిందంట, వాళ్ళ ఇన్కమ్కి గండిపడిందంట. వెంటనే పోగైపోయారు. అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపు కూర్చాడంట, యూనియన్ కూర్చాడంట. వాళ్ళందరినీ యూనియన్ గురించి ఏమని చెప్తున్నాడు తెలుసా? మన డబ్బులు పోతాయని చెప్పట్లే, అమ్మో మన దేవత అనే సెంటిమెంట్ని రగిలిస్తూ ఉన్నాడు, సెంటిమెంట్ని రెచ్చగొడుతూ ఉన్నాడు. 28వ వచనం చదువుతాం. 28వ వచనం. వారు విని రౌద్రముతో నిండిన వారే ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని. ఒకసారి అందరు చదవండి ఆ లైన్ మళ్ళీ. నిండిన వారే ఎఫెసీయుల అర్తమీదేవి కేకలేశారంట. మన దగ్గర కూడా కేకలేస్తుంటారు కదా ఈ మధ్య. మరీ దారుణం, ఈస్టర్ దగ్గర చర్చిలో బయట బయలుదేరారు ప్రతిదానికి. చూడండి, రెచ్చగొట్టాడంట. వాళ్ళందరూ కేకలు వేశారంట వాళ్ళందరూ. సాల్వేషన్ ఆర్మీ అని ఒక చర్చ్ ఉంటుంది, మీకు ఎంతమందికి తెలుసో లేదో. సాల్వేషన్ ఆర్మీ మొదట్లో ప్రారంభమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘాన్ని విరివిగా వాడుకుంటూ ఉన్నప్పుడు, మిషనరీస్ని వాడుకుంటూ ఉన్నప్పుడు, సాల్వేషన్ ఆర్మీకి వ్యతిరేకంగా స్కెలిటన్ ఆర్మీ అని ఒకటి ఫామ్ చేశారు అమెరికా దేశంలో. అందులో ఎవరెవరు ఉన్నారు తెలుసా? స్కెలిటన్ ఆర్మీలో ఎవరెవరు ఉన్నారు తెలుసా? బార్ ఓనర్స్. ఎందుకు? తాగుబోతులు మారిపోతున్నారు. పింప్స్ అంటే వ్యభిచారుల కంపెనీని నడుపుతారు చూడండి, వాళ్ళు పింప్స్ అంటాం వాళ్ళని. వాళ్ళు బార్ ఓనర్స్, కొంతమంది పొలిటీషియన్స్, వీళ్ళందరూ స్కెలిటన్ ఆర్మీ ఫామ్ చేసి సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు ఎక్కడ కనిపిస్తే వాళ్ళని కొట్టేవారంట. కొంతమందిని మర్డర్ కూడా చేసి చంపారు. ఎందుకు? వాళ్ళ బిజినెస్కి గండిపడుతుంది, వాళ్ళ ఇన్కమ్కి గండిపడుతుంది. చూడండి, వాళ్ళందరూ రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేశారంట. 29వ వచనం చదువుతాం చూడండి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. నాటకశాల ఉంది ఎఫెసు ప్రాంతంలో, ఒక థియేటర్ ఉంది. చూడండి, పౌలుతో వచ్చిన మాసిదోనియా నుంచి వచ్చిన 2 వ్యక్తులు దొరికిపోయారంట. పౌలు గారు ఎక్కడో వేరే చోటు ఉన్నాడు, బహుశా ఆయన దొరకలేదేమో. ఫస్ట్ ఏం చేశారు? ఎమోషన్స్ రెచ్చగొట్టారు. మాబ్ మెంటాలిటీ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. ఏమంటాము? మాబ్ మెంటాలిటీ. ఒకటి రెచ్చగొడతారు, మాబ్ అంతా రెచ్చిపోతూ ఉంటారు. ఎందుకు రెచ్చిపోతున్నారో తెలీదు. ఫ్రాన్సిస్ ఎందుకు రెచ్చిపోతున్నాడో నాకు తెలీదు, నేను ఎందుకు రెచ్చిపోతున్నాను ఫ్రాన్సిస్. అందరం కలిసి ఏమని కేకలు వేశారు? అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసారు.
కేకలు వేసిన తర్వాత ఏం చేశారు? మాబ్ మెంటాలిటీ ఎప్పుడు ఏం చేస్తుంది తెలుసా? వీళ్ళందరూ కలిసి రెచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? తర్వాత దుమ్మీగా వైలెన్స్, రాళ్లతో కొట్టడము, చంపడము, రాళ్ళు విసరడము, పైన జెండాలు కట్టడము, వైలెన్స్. మొదటేమో మాబ్ మెంటాలిటీ, రెండవదేమో వైలెన్స్. తర్వాత జరిగేది ఏంటంటే సైలెంట్ చేయాలని ప్రయత్నం చేస్తాం. ఎదుటి వ్యక్తి సైలెంట్ అయి, మనం ఎంత గట్టిగా అరవాలంటే ఎదుటి వ్యక్తి సైలెంట్ అయిపోవాలి. చూడండి, ముందుకు వెళ్ళి చదువుదాం. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచెను, కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. వాళ్ళు అరుస్తా ఉన్న అరుపులు, ఆ విషయం అంతా పౌలు గారికి తెలిసింది. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్తా అక్కడికి. హల్లెలూయా. గడి చెప్దామా? ఎవరు చెప్పగలరు రోజు ఇలాగా? ఎవరు చెప్పగలరా ఎవరన్నా? ఆ తొడలు కొట్టి మీసాలు తిప్పి ఫోన్పే స్కానర్లు పెట్టిన వాళ్ళు అడగండి, వెళ్తారా మీరు? వెళ్ళగలరా? అడగండి. పౌలు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్తా అక్కడికి, ఐ విల్ గో దేర్. పరిశుద్ధాత్మతో నిండిన వాడే, పరిశుద్ధాత్మ బలముతో, పరిశుద్ధాత్మ శక్తితో పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్తా అక్కడికి. కానీ శిష్యులు ఏమన్నాడు తెలుసా? సమయోచితంగా ఆలోచించి, నువ్వు ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదు. అద్భుతమైన విషయం ఏంటంటే పౌలు గారు విన్నాడు ఆ మాట. అద్భుతమైన విషయం ఏంటంటే పౌలు గారు ఆ మాట విన్నాడు, ఆగాడు. హీ అండర్స్టూడ్. ఓకే, పౌలు అక్కడికి వెళితే ఏదైనా జరుగుద్దేమో. ఈ రోజులో ఎవరు మాట వినట్లే, ఎవరి మాట వినట్లే. అందరూ రాజులే. ఎవ్రీబడి ఈజ్ ఎ కింగ్, ఎవ్రీబడి ఈజ్ ఎ మోనార్క్. అందరూ మోనార్కులే, అందరూ డిక్టేటర్సే. ఎవరికి మెంటర్స్ లేరు. పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ మెంటర్ ఎవరు అని అడగండి, చెప్పడు పేరు. మెంటర్స్ లేరు, ఆయనే రాజు. వాళ్ళ జీవితంలో క్రీస్తు లేడు, వాళ్ళే రాజు. చూడండి, ఎలీమెలకు అనే పేరుకు అర్థము దేవుడే నా రాజు. కానీ ఎలీమెలకు జీవితంలో ఏం లేదు, దేవుడు రాజుగా లేడు. కానీ పౌలు చక్కగా ఆ రోజు శిష్యులు చెప్పిన మాటని విన్నాడు. 31వ వచనం. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతను స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానము పంపి, నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతని వేడుకొందిరి. మొదట శిష్యులు వెళ్ళొద్దని చెప్పారు, పౌలు ఆగిపోయారు. 31వ వచనం చూడండి. ఆసియా దేశాధికారులలో కొందరు, ఎవరంట వాళ్ళు? ఎవరు వాళ్ళు? గవర్నమెంట్ అఫీషియల్స్. బహుశా ఆ టైంలో ఐఏఎస్ ఐపీఎస్లు అయి ఉంటాడు. అసలు వీళ్ళందరూ పౌలు గారికి ఎప్పుడు ఫ్రెండ్ అయ్యారు? ఎప్పుడు అయ్యారు మార్గములో, ఎప్పుడో సువార్త చెప్తా ఉన్నాడు. ఆసియా దేశాధికారులు అంటే వాళ్ళు యూదులా, అన్యులా? అన్యులే. అన్యుల్లో గవర్నమెంట్ అఫీషియల్స్ ఫ్రెండ్స్ ఉన్నారంట. వాళ్ళకి ఎప్పుడు సువార్త చెప్పాడో పౌలు గారు, వాళ్ళు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు? చూడండి, అప్పటి వరకు పౌలు గారు యూదులకు, రిలీజియస్ పీపుల్కి సువార్త చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత అన్యులకి సువార్త చెప్తూ వచ్చాడు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సెక్యులర్ పీపుల్కి కూడా సువార్త చెప్పాడు పౌలు గారు. అది ఎక్కడ రాయబడలేదు, ఎక్కడ చెప్పాడు. కానీ ఫ్రెండ్స్ అయిపోయారంట వాళ్ళు. కొంతమంది ఆసియా దేశాధికారులలో ద వరల్డ్ లీడర్స్ ఆ టైంలో ఫోన్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టి పౌలు గారు చెప్పారంట, నువ్వు కూడా వెళ్ళొద్దయ్యా అని బ్రతిమలాడుకున్నారంట. అదే ఉందా? వేడుకున్నారంట పౌలు గారిని. పౌలు గారు ఎవరు? ఈజ్ జస్ట్ ఎ పాస్టర్, ఈజ్ జస్ట్ ఎ ఇవాంజలిస్ట్. దేశాధికారులు, ఆసియా దేశాధికారులు, సెక్యులర్ పీపుల్. చూడండి పౌలు ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడో వాళ్ళని, ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడో వాళ్ళని. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు? పెద్ద పెద్ద వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చాలామంది చెప్తా ఉంటారు, అన్న నాకు ట్రైబల్స్లోకి వెళ్ళి పరిచర్య చేయాలని ఉంటుంది. ఓకే, మంచి దర్శనమే. కానీ నేనేమంటానంటే ఒక 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేవాడు ఒకడు ఉంటాడు. ఈ 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేవాడు ఒకడు ఉంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక కలెక్టర్. వాడికి సువార్త చెప్తే అతనితో 100 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. పౌలు చేశాడంట ఆ రోజుల్లో ఆ పని. ముందుకు వెళ్దాం. ఆ సభ గలిబిలిగా ఉండను కనుక కొందరు ఇలాగున, కొందరు అలాగున కేకలు వేసిరి, కొందరేమో ఇటు కేకలు వేశారంట.
కొందరు అంటే ఏంటి, వాళ్ళందరూ అక్కడ ఎందుకు చేరుకున్నారో వాళ్ళకి తెలియదు, గలిబిలిగా ఉంది, అంత కన్ఫ్యూజింగ్ ఉంది. వీళ్ళందరూ గుంపు కట్టారు, ఇంకా జనాలు వచ్చారు అక్కడికి. కొందరేమో ఈ దేవుడి పేరు, కొందరేమో ఆ దేవుడి పేరు, ఎవరికి నచ్చిన దేవుడి పేరు, మనకి చాలా ఉన్నాయి కదా లిస్టు, ఎవరికి నచ్చింది వాళ్ళు అరుస్తున్నారు. ఆలోచన చేశారా, రెచ్చగొట్టాడు ఒకడు, జనం గుంపు కూడారు. ఇందాక చెప్పాను కదా, ఫ్రాన్సిస్ ఎందుకు అరుస్తున్నాడో నాకు తెలియదు, నేను ఎందుకు అరుస్తున్నాడో ఫ్రాన్సిస్కి అసలు వీళ్ళందరినీ రెచ్చగొట్టినాడు, ఎందుకు రెచ్చగొట్టాడో వీళ్ళకి తెలియదు, పిచ్చోళ్ళు. కొందరు ఇలాగునా, కొందరు అలాగునా, ఎవరికి నచ్చిన అరుపులు వాళ్ళు అరుస్తున్నారంట. కానీ ఎందుకు అందరం అక్కడికి వచ్చామనే విషయం వాళ్ళకి తెలియదు. ముందుకు చదువుదాం. తామెందు నిమిత్తము కూడుకుందో చాలామందికి, వాళ్ళు అక్కడ ఎందుకు కూడుకున్నారో వాళ్ళకి తెలియదంట. మాబ్ మెంటాలిటీ ఏంటది? గట్టిగా చెప్పండి. మాబ్ మెంటాలిటీ అంటాం ఇంగ్లీష్లో. గుంపని తెలుతుంటే గుంపుతో పొలోమని వెళ్ళిపోతాం మనం కూడా. ఎందుకో తెలియదు, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలియదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. క్రైస్తవులు మాబ్ మెంటాలిటీగా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. మనము మాబ్ మెంటాలిటీగా ఉండడానికి వీలు లేదు. మనము ఒకరు మనల్ని రెచ్చగొడితే మనం రెచ్చిపోవడానికి వీలు లేదు. ఒకడు తొడగొడితే మనం తొడలు కొట్టడానికి వీలు లేదు. ఒకడు ఊచకోతకు వస్తామంటే మనం ఊచకోతలు కోయడానికి వీలు లేదు. క్రైస్తవులు ఎప్పుడూ కూడా రైతుల్లాగా ఉండాలి, వ్యవసాయదారులుగా ఉండాలి. కలుపు మొక్కల్ని పీకేస్తూనే వ్యవసాయం, గొప్ప వ్యవసాయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. క్రైస్తవులు ఎప్పుడు హంతకులు కాదు, క్రైస్తవులు ఎప్పుడు ఫెనటిక్స్ కాదు. క్రైస్తవుల్లో మాబ్ మెంటాలిటీ ఉండడానికి వీలు లేదు. అసలు వాళ్ళు ఎందుకు కలుస్తారో వాళ్ళకే తెలియదు, కానీ మనం ఎందుకు నిలబడతామో మనకు తెలుసు. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఎందుకు కలిశారో వాళ్ళకి తెలియదంట. తామెందు నిమిత్తము కూడుకునిరో చాలామందికి తెలియలేదు. తర్వాత 33వ వచనం, అలెగ్జాండర్ ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతను ఎదుటకు తెచ్చారు. కొందరు యూదులు కూడా ఉన్నారంట ఆ బ్యాచ్లో. ఆ బ్యాచ్లో ఎవరున్నారు? ఎందుకున్నారు? మనోళ్ళే ఉన్నారు అక్కడ. ఎందుకున్నారు? పౌలు మా యూదులందరినీ క్రైస్తవ మతంలోకి మార్చేస్తున్నాడు. పౌలు మా యూదులందరినీ, మనోళ్ళే అక్కడికి వెళ్తారు ఒక్కోసారి. ఆ బ్యాచ్లో ఉన్న ఒక పిచ్చోడు అలెగ్జాండర్ అనేవాడు ముందుకు తెచ్చాడంట. నువ్వు చెప్పు, ఏం చేశాడో పౌలు చెప్పు అని ముందుకు తెస్తారంటే. ఏం చేశాడు అలెగ్జాండర్? చూడండి, అలెగ్జాండర్ సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకోవాలని ఉండేనో. చూడండి, మంచోడిని దోశారు ముందుకు దోసి, అరే నీకు చెప్పురా ఆర్గ్యుమెంట్ అంటే ఏం చేస్తున్నాడంట? సైగలు చేస్తున్నాడంట. 34వ వచనం, అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తమీ దేవి మహాదేవి అని కేకలు వేశారు. ఎన్ని గంటలు కేకలు వేశారంట? 2 గంటలు కేకలు వేశారు. ఆలోచన చేయండి, ఆ థియేటర్లో క్రైస్తవ చరిత్ర దాదాపు 25,000 మంది పట్టే థియేటర్ అది. ఇమాజిన్, 25,000 మంది ఎన్ని గంటలు ఏమని అరుస్తున్నారు? ఇప్పుడు కూడా అరుస్తుంటారుగా మన దగ్గరకు వచ్చి. 2 గంటలు అరిశారంట. అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేశారు. ఆ ప్లేస్ అంతా మారిమోగిపోతుందేమో ఆ సౌండ్ తోటి, మారిమోగిపోతుంది. 35వ వచనం, అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయులారా దేవికిని తెలియని వాడే ఒక ఆయన లేచాడంట. వాళ్ళల్లో ఉన్న ఒక పెద్ద మనిషి కరణం గారు, అదే ఉంది కదా. అంతటా కరణము సమూహమును సముదాయించాడంటే. అందరూ ఆగండి కాసేపు, నేను మాట్లాడుతా. బైబిల్ బ్రాహ్మణులు రాశారు కాబట్టి కరణము అనే మాట రాశారు. వాళ్ళ భాషలో ఏముందో కరణం గారు అంటారు ఊరిలో. కరణం గారు పంచాయతీలు చెప్తుంటాడు కదా, రచ్చబండ మీద కూర్చొని పంచాయతీలు చెప్తా ఉంటాడు. పాతకాలం వాళ్ళకి తెలుస్తుంది, కొత్త వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ప్రెసిడెంట్ అంటున్నాం మనం కరణం గారిని. ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? పంచాయతీలు తెరుపుతూ ఉంటాడు అనమాట. చూడండి, వాళ్ళలోంచి ఒక కరణం గారు లేచాడు.
లేచి అసలు మన దేవి గురించి తెలియని వాళ్ళు ఎవరు అంటున్నాడు. 36వ వచనంలోకి వద్దాం. కనుక మీరు శాంతము కలిగి ఏది ఆతృతపడి చేయకుండుట ఆవశ్యకము. చూడండి, పౌలు గారి సైడ్ మారిపోతుంది ఆర్గ్యుమెంట్ అంతా. పౌలు గారి సైడ్ మారిపోతా ఉంది ఆర్గ్యుమెంట్ అంతా. 37వ వచనం చూడండి. మీరు ఈ మనుషులను తీసుకువచ్చి తిరిగి వీరు గుడి దోచిన వారు కాదు, మన దేవతలను దూషింపను. అసలు మన గుడి గురించి ఏం మాట్లాడలేదు ఏ రోజు. మన గుడి దోచుకున్న వాళ్ళు కాదు. ఒక పెద్ద మనిషి లేచాడు, అందులో కూడా ఒక మంచి పెద్ద మనిషి ఉన్నాడు, దేవుడు నిలబెట్టాడు. అంతకుముందు గుర్తుందా, పౌలు గారిని తీసుకొని అక్కడికి వెళ్తే గలియోను అనే వ్యక్తి ఏమన్నాడు, ఈయన మీద నాకేం కనపడట్లేదు అన్నాడు. అక్కడ ఆ కరణం గారిని వాడుకున్నాడు. ఏమన్నాడు తెలుసా, చూడండి, గుడి దోచుకున్నవారు కాదు, మన దేవతను దూషింపలేదు. మన అర్థమీదేవిని వాళ్ళు ఏమనలేదయా, మన గుడిని దోచుకున్న వాళ్ళు కాదు అన్నారు. మీకు చెప్పానా, గుడి దగ్గర వచ్చి సంపదను పెడతారని, రాజులు వీళ్ళంతా అక్కడ దాచుకుంటారని చెప్పాను కదా. బహుశా ఆ రోజుల్లో దోపిడి దొంగలు వచ్చి దోచుకునేవారేమో. దాన్ని గుర్తు చేస్తున్నాడు ఆయన. వీళ్ళు ఏం మన గుడిని దోచుకోలేదు కదా అంటున్నాడు. ఈరోజు కూడా వచ్చి అరిచే వాళ్ళకి చెప్పండి, అయ్యా మేమేం తప్పు చేయలేదు, మేము రేపులు చేశామా, మర్డర్లు చేశామా, తాగుబోతుల్లాగా రోడ్ల మీద పడుకున్నామా? నో. మనుషులని సమాజంలోకి మంచి మనుషులుగా మార్చి పంపిస్తా ఉన్నాం. హల్లెలూయా. మనం ఏమి తప్పులు చేయట్లేదు. మీరు వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, చెయ్యని వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళండి, మీకు అంతుంటే అక్కడికి వెళ్ళండి. మతం పేరు చెప్పి దోచుకునే వాళ్ళకి, రేపులు చేసే వాళ్ళకి, మర్డర్లు చేసే వాళ్ళకి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంతా ఉంటే. చూడండి, ఆ రోజు కూడా వచ్చారంట అక్కడికే, ఈరోజు కూడా వస్తున్నారు ఇక్కడికి. మాబ్ మెంటాలిటీ, మాబ్ మెంటాలిటీ. 38వ వచనం. ఎవరి మీదనైనాను వ్యవహారం ఏదైనా ఉన్న ఎడల న్యాయ సభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు. ఏమంటున్నా తెలుసా, పెద్ద మనిషి పైకి లేచి, మీకేమన్నా ప్రాబ్లం ఉంటే కోర్టుకి వెళ్ళండి, మీకేమన్నా ప్రాబ్లం ఉంటే కోర్టుకి వెళ్ళండి, పర్మిషన్ కావాలా కోర్టుకి వెళ్ళండి. వీధి సువార్తంగా మన సోదరులు వెళ్తా ఉన్నప్పుడు వస్తాడు, ఎవడో తాగుపోతాడు, ఊగిపోతూ ఉంటాడు. ఒక పెద్ద మనిషి వచ్చి ఆ మాట చెప్తే ఎంత బాగుంటుంది కదా. నీకేమైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్, నీకేమైనా ప్రాబ్లం ఉంటే కోర్టుకి. వాళ్ళని ఎందుకు ఆపుతున్నావు? వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? వాళ్ళ దేవతలను దూషించారా? వాళ్ళు దొంగతనం చేశారా? వాళ్ళు రేపులు చేశారా? మర్డర్లు చేశారా? వ్యభిచారం చేశారా? వాళ్ళతో నీకేదన్నా వ్యాజ్యం ఉన్న ఎడలా నువ్వు అధికారుల దగ్గరికి వెళ్ళు. ఆలోచన చేయండి, పౌలు గారు ఆ ఊర్లోనే ఎక్కడో ఉన్నాడు, ఏదో పనిలో ఉన్నాడు, వీళ్ళు 25,000 మంది అరుస్తున్నారు 2 గంటలుగా. పౌలు గారికి ఇదంతా వినిపిస్తుంది. కానీ పౌలు గారికి తెలియకుండానే అక్కడ ఆర్గ్యుమెంట్స్ అన్నీ పౌలు గారికి సపోర్ట్గా మారిపోతున్నాయి. హల్లెలూయా. మీరు ఆ ప్రాంతంలో ఉండక్కర్లేదు, మనకి సపోర్ట్గా మారిపోవును గాక. చూడండి, ముందుకు వెళ్దాం. అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనా విచారణ చేయవలెనని ఉంటే అది క్రమమైన సభలో, అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఇంకా ఇబ్బంది ఉంటే కోర్టుకి వెళ్ళండి, హైకోర్టులో తేలకపోతే సుప్రీంకోర్టు. అంతేగాని మీరు ఇక్కడ కేకలు వేయటానికి వీలు లేదు, కేకలు వేయటానికి వీలు లేదు. 40వ వచనం. లేనందున తెత్తురేమో అని భయము వచ్చుచున్నది. వారితో నేను అతడు ఇలాగూ చెప్పి సభను ముగించెను. చూడండి, అల్లరి జరిగింది. ఒక పెద్ద మనిషి లేచాడు, లేచి చక్కగా వాళ్ళకి వివరాన్ని బోధించాడు, వాళ్ళ బుర్రల్లో చక్కటి మాటలు చెప్పాడు, చెప్పి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పాడు. చూడండి, అదే ఎఫెసు ప్రాంతంలో అంతకుముందు దయ్యాలు పట్టిన వాళ్ళని ఒక ఆయన ఏమంటాం, సమాజ మందిరపు అధికారి, ప్రధాన యాజకుడు అని చెప్పుకున్న వ్యక్తి అలా 7 పిల్లలతోటి కలిసి నేను దయ్యాలను వెళ్ళగొడతానంటే, దయ్యం ఏముంది తెలుసా, నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, నువ్వేడివి అంది.
చూడండి, గొప్ప సువార్త జరిగిన ప్రాంతము ఎఫెస్సు ప్రాంతము. అంత గొప్ప సువార్త ఎఫెస్సు ప్రాంతంలో జరుగుతుంటే సాతాను ఊరుకుంటాడా? అంతే బలంగా పౌలు మీద లెగడానికి ప్రయత్నం చేశాడు. 25,000 మంది పైగా చేరి 2 గంటలు కేకలు వేశారంటే జస్ట్ ఇమాజిన్ పౌలు గారి మైండ్లో ఏం తిరుగుతుంది. పౌలు గారికి వ్యతిరేకంగా ఎన్ని వేల మంది ఉన్నారు అక్కడ. ఒకడే వ్యక్తి ఎన్ని వేల మంది ఉన్నారు అక్కడ. అన్ని వేల మంది 2 గంటలుగా అరుస్తున్నారు. జస్ట్ ఇమాజిన్ పౌలు గారు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఉంటే పౌలు గారిని ఏం చేసేవాళ్ళు వాళ్ళు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ అ స్పిరిచువల్ వార్ఫేర్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ అ స్పిరిచువల్ వార్ఫేర్. బహుశా ఈ సందర్భాలనే గుర్తు చేసుకుంటున్నాడేమో పౌలు గారు. గుర్తు చేసుకొని ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట రాస్తారు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఆత్మీయ పోరాటము గురించి ఇందాక చక్కటి పాట పాడాం కదా. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. ఆత్మీయ పోరాటం గురించి చక్కగా వివరిస్తారు చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం చదువుదామా. మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై, ఏం చెప్తున్నాడు ఎఫెసీ సంఘానికి? మీరు బలవంతులై ఉండండి. ఎవరిని బట్టి? దేవుని యొక్క శక్తిని బట్టి. ఎందుకు? ఎఫెసు ప్రాంతంలో ఏం చూశాడు పౌలు గారు? తనకు వ్యతిరేకంగా ఎన్నో కార్యకలాపాలు చూశాడు. పౌలు పరిచర్యకు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత చూసిన పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఎఫెసీ సంఘస్థులారా, మీరు చాలా బలంగా ఉండాలి. అన్ని సంఘాల్లో ఉన్నట్టుగా మీ సంఘంలో లేదు. చాలా వ్యతిరేకత ఉంది, విగ్రహారాధన ఉంది, హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది. మీరు చాలా బలంగా ఉండాలి. తర్వాత వచనం చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులగునట్లు ఏం ధరించుకోవాలంట? అపవాది తంత్రములను ఎదిరించుటకును. పౌలు గారు చూసాడు అక్కడ అపవాది తంత్రములు. చూడండి, అక్కడి నుంచి మీరు 20వ వచనం వరకు చదువుకుంటూ వెళ్ళిపోతే బలము పొందుకోండి, శక్తి పొందుకోండి, ఎంత చక్కగా వివరిస్తాడో. తర్వాత వచనం చదువుదాం. ఒక వచనం చదువుతాడు. ఏలైనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, కానీ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. మనం దయ్యములతో పోరాడుతూ ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ బై ద ఫ్లెష్ అండ్ బ్లడ్. శరీర సంబంధులతో కాదు, ఆత్మ సంబంధమైన పోరాటం. అంత పెద్ద పోరాటం అది. అందుకే ఎఫెసీ సంఘములో ఆయన చూసిన అనుభవాలు, తర్వాత ఎఫెసీ ప్రాంతానికి ఉత్తరం రాస్తున్నప్పుడు ఏం చెప్తున్నారో తెలుసా? మీ ప్రాంతము ఇలా ఉంది, మీ ప్రాంతంలో ఈ ఇబ్బందులు ఉన్నాయి, అందుకే మీరు క్రీస్తుతో కూడిన బలాన్ని నింపుకోవాలి, పరిశుద్ధాత్మతో శక్తి నిండిన వారై ఉండాలి. పోరాటం చాలా పెద్దగా ఉంది మీది, మీ విజయం కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఎఫెసు ప్రాంతము. కానీ చాలా బాధాకరమైన విషయము ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? ఆ ఎఫెసు ప్రాంతము ఇప్పుడు టర్కీలో ఉంది. ఎఫెసు ప్రాంతం ఇప్పుడు టర్కీలో ఉంది. టర్కీలో ఒక్క చర్చ్ కూడా లేదు. ఎఫెస్లో ఒక్క చర్చ్ కూడా లేదు. ఆ రోజు అర్తమీదేవికి హెడ్ క్వార్టర్స్ ఉంది అక్కడ. ఈరోజు అక్కడ అర్తమీదేవి లేదు, డయానా లేదు. ఆ రోజు పౌలు క్రీస్తు మార్గాన్ని బోధిస్తే అక్కడ సంఘము ఏర్పడింది. కానీ ఈరోజు అక్కడ సంఘము లేదు. ఆ రోజు ఎఫెసు సంఘానికి తిమోతి సేవకుడుగా ఉన్నాడు, పాస్టర్గా ఉన్నాడు. కానీ ఈరోజు అక్కడ సంఘము లేదు. అర్తమీదేవి లేదు, డయానా లేదు, ఆమె కట్టిన గుడి లేదు, పౌలు చేసిన పరిచర్య కనపడట్లేదు. ఆ రోజున్న క్రైస్తవులు ఈరోజు కనపడట్లేదు. కట్టబడిన సంఘము ఈరోజు కనపడట్లేదు. మొత్తం ముస్లిం మతం ద్వారా ఎఫెసు ప్రాంతము, టర్కీ ప్రాంతము నిండిపోయింది. ఎక్కడ కనిపిస్తుంది మనకి ఎఫెసు ప్రాంతం అంటే? ఎఫెసీలకు రాసిన పత్రిక 1 తిమోతి, 2 తిమోతి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. అక్కడే కనిపిస్తుంది ఎఫెసు ప్రాంతం, అక్కడే కనిపిస్తుంది ఎఫెసు సంఘము. ఈరోజు మ్యాప్లో ఎఫెసు సంఘము లేదు. ఈరోజు మ్యాప్లో ఎఫెసు సంఘము లేదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయానికి రండి ఒకసారి.
ఒక మాట చెప్పి ముగిస్తా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోకి రండి ఒకసారి. అందరు తీయండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని సంగతులేమనగా నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చూడండి, దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఎఫెసు సంఘము గురించి. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నాకు తెలుసు. ఎప్పుడు పౌలు వచ్చి పరిచర్య చేసినప్పుడు సంఘం ఏర్పడింది కదా. ఆ సంఘం కష్టమేంటో దేవుడికి తెలుసు. ఆ సంఘము జరిగించిన గొప్ప క్రియలేంటో దేవుడికి తెలుసు. ఆ సంఘానికి ఉన్న సహనం ఏంటో దేవుడికి తెలుసు. సహనము కలిగిన సంఘము ఎఫెసు సంఘం. ముందుకు వెళ్ళి చదువుదాం. చూడండి, నీవు దుష్టులను సహించలేదంట ఎఫెసు సంఘము. అంత గొప్ప సంఘం. తర్వాత అపోస్తులను కాకయే చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని. చూడండి, అబద్ధ అపోస్తులు వాళ్ళ దగ్గరకు వస్తే, అబద్ధ ప్రవక్తలు వాళ్ళ దగ్గరకు వస్తే, వీళ్ళు అబద్ధ ప్రవక్తలు అని చెప్పిన సంఘము ఎఫెసు సంఘము. అంత గొప్ప సంఘము. 3వ వచనము, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి నలయలేదని. సహనముగా ఉన్నదంట సంఘం అది. తర్వాత పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత సంఘము ఎంత ఇబ్బందిలోనికి వెళ్ళిందో మనకు తెలియదు. we don't know. తర్వాత నీరో చక్రవర్తి వచ్చిన తర్వాత క్రైస్తవులు ఎంత ఇబ్బందులు పడ్డారో. వాళ్ళ సహనము గురించి, వాళ్ళ కష్టము గురించి, వాళ్ళ క్రియల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా నిమిత్తము భారము భరించి అలసిపోకుండా భారాన్ని భరించారంట క్రీస్తు కోసం. అంత గొప్ప సంఘము, అంత గొప్ప సంఘము. 4వ వచనము, అయినను నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంత సహనము కలిగిన సంఘము, అంత సాక్ష్యము కలిగిన సంఘము, దేవుణ్ణి అంతగా భరించిన సంఘము ఈరోజు టర్కీ ప్రాంతంలో లేదు అంటే సంథింగ్ వెంట్ రాంగ్. ఏదో తప్పు జరిగింది. సంథింగ్ వెంట్ రాంగ్. సంథింగ్ వెంట్ రాంగ్. తల్లిదండ్రులు గొప్ప సువార్థికులు, పిల్లలేమో చిల్లర పోకరి వేదవాళ్ళు. తల్లిదండ్రులు గొప్ప పరిచర్య చేసిన వాళ్ళు, పిల్లలేమో దొంగలు, లోబులు, వ్యభిచారులు. తండ్రేమో గొప్ప బిషప్, అన్నేమో గొప్ప మిషనరీ, తమ్ముడేమో నాస్తికుడు, క్రైస్తవులకు వ్యతిరేకంగా పుస్తకాలు రాస్తాడు. ఏం జరిగింది? సంథింగ్ హ్యాపెండ్. సహనములో సాక్ష్యము పొందుకున్న ఎఫెసస్ సంఘము, ఓర్పులో సాక్ష్యము పొందుకున్న ఎఫెసస్ సంఘము, కష్టములో సాక్ష్యము పొందుకున్న ఎఫెసస్ సంఘము, తర్వాత కాలంలో ఎఫెసీ ప్రాంతంలో సంఘమే లేకుండా పోయింది. అంటే తర్వాత తరానికి సువార్తని తీసుకువెళ్ళలేకపోయారు. మీరు అనుకుంటా అన్నారేమో, మేము గొప్ప క్రైస్తవులము, మా పిల్లలు తర్వాత తరం అంతా క్రీస్తు అనే పునాది మీద కట్టబడతారు అనుకుంటున్నారేమో. తర్వాత ఏ శ్రమ వచ్చినప్పుడు మన పిల్లలు పారిపోతారో తెలియదు. పౌలు 25,000 మంది అక్కడ అరుస్తూ ఉన్నప్పుడు, 2 గంటలు అరుస్తూ ఉన్నప్పుడు సహనంతో అక్కడ నిలబడ్డాడు. ఏమో తెలుసా, నేను వెళ్తా అక్కడికి. క్రైస్తవు లేదు ధైర్యం, మనకే లేదు, మన పిల్లలకి ఏమిద్దాం. మనకు తెలియదు మన పిల్లలు రేపొద్దున్న క్రైస్తవులు ఉంటారో లేదో. మనకు తెలియదు మన మనవాళ్ళు క్రైస్తవులుగా ఉంటారేమో. గొప్ప సల్మా ఆ కుటుంబంలోంచి ఒక్కతే వచ్చింది, బయటికి బలంగా నిలబడింది, విశ్వాస వీరురాలుగా నిలబడింది. కానీ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ మనవాళ్ళ పరిస్థితి ఏంటి? విశాల్ గొప్ప పాస్టర్, వాళ్ళ డాడీ వరంగల్లో గొప్ప పరిచయం చేస్తున్నాడు, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ మనవాళ్ళ పరిస్థితి ఏంటి? ముని మనవాళ్ళ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ జనరేషన్ ఏంటి? రేపొద్దున దేవుడు మనకు ఒక ఉత్తరం రాసి, విశాల్ నీ మీద ఒక నేరం మోపవలసి ఉన్నది అంటే ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. మన కుటుంబాల్ని, మన సంఘాల్ని మనము బలమైన క్రీస్తు పునాది మీద కట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన కుటుంబాల్ని, మన సంఘాన్ని మనము బలమైన క్రీస్తు పునాది మీద కట్టుకోవాల్సిన అవసరం ఉంది.
గొప్ప పరిచర్య జరిగింది అక్కడ అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఈరోజు ఎఫెసు సంఘములాగా టర్కీలో ఎఫెసు సంఘం అనేదే లేదు. దేవుని చిత్తం అయితే మనలోంచి ఒక మిషనర్ని అక్కడ పంపిద్దాం. ఆమేన్. గట్టిగా చెప్దామా? మనం కావచ్చు, మన పిల్లలు కావచ్చు, ఎవరైనా. అలాంటి విశ్వాసంలోనికి మనందరము నడిపించబడదుము గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఫ్రాన్సిస్ వచ్చి ప్రభు బలిలోకి నడిపిస్తాడు. దేవుడు తన దాసుని నిలబెట్టుకొని వాక్యం ద్వారా మనందరితో మాట్లాడించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ యొక్క సమయంలో మనమందరం కూడా ప్రభు యొక్క బల్ల కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాము. బాప్తిసం పొంది బల్ల కొరకు సిద్ధపడిన వారు